కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. నల్గొండ జిల్లా అన్నపర్తి గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను, నిమ్మ తోటలను పరిశీలించి అన్నదాతల బాధలను అడిగి తెలుసుకున్నారు. పంటలు ఎండకుండా సాగర్ ఆయకట్టు కోసం ఎగువనున్న నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంల నుండి 10 టీఎంసీల నీటిని విడుదల చేయించి రైతులకి అందించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు సైతం రైతుల వైపు కన్నెత్తి చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా రాలే వస్తావు. హలో, ఇంకా రాలే. రైతుల సమస్యల మీద సోయలేదు. ఏమైనా వ్యాపారస్తులను భయపెట్టించి, కాంట్రాక్టర్లను భయపెట్టించి, ఇతరులను భయపెట్టించి, ఆక్మెయిల్ చేసి 4 రూపాయలు సంపాదించుకునే పనిలో ఉన్నారు తప్ప 100 రోజుల నుంచి 100 రోజుల పరిపాలనలో ఒరిగిందేమీ లేదు. డబ్బు వసూలు చేసుకునే ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు తప్ప ప్రభుత్వం పరిపాలన ఉందన్న, రైతాంగం ఏమవుతుంది, ప్రజలు ఏమవుతుందన్న సోయి లేదు. మొన్నటిదాకా కాళేశ్వరంకి ఏం సంబంధం లేదు, కాళేశ్వరం నీళ్ళు కాదు వచ్చాయని మాట్లాడింది. సూర్యాపేట జిల్లాకు వస్తున్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదు అని మాట్లాడింది. మరి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు? సోయి పెట్టండి. మిమ్మల్ని గెలిపించింది రైతాంగం, ప్రజలు. కనీసం మీ రైతుల రుణం తీసుకునే అవకాశం వచ్చింది.